ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే శానిటరీ వర్కర్లు, నైట్ వాచ్మన్లు రోడ్డెక్కారు. బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏలూరులోని ధర్నా చౌక్ వద్ద భిక్షాటన చేశారు. జీవో నంబర్ 7 ప్రకారం కనీస వేతనం 15,000 రూపాయలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయాలని శానిటరీ వర్కర్స్, నైట్ వాచ్మన్లు డిమాండ్ చేశారు. నెలల తరబడి జీతాలు పెండింగ్లో ఉంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. శానిటైజర్ వర్కర్కి 4 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న జీతాలను కార్మికుల ఐక్యత, శానిటైజర్ వర్కర్ల ఐక్యత, పెండింగ్ లో ఉన్న జీతాలు ఇచ్చే వరకు, పెండింగ్ లో ఉన్న జీతాలు ఇచ్చే వరకు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ పోతురాజు ఏలూరు నుంచి అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే శానిటరీ వర్కర్స్ కానీ రేపు వాచ్మెన్లకు సంబంధించి కూడా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వాలంటూ కూడా ఏలూరులో ఉన్నటువంటి ధర్నా చౌక్లో భిక్షాటన కూడా చేస్తున్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకి, నైట్ వాచ్మెన్లకి 4 నెలల బకాయిలు, 7 నెలల బకాయిలు ఉన్నాయి. వాటిని ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఏలూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాము. ఈ రోజున స్కూల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకి 4 నెలల జీతం పెండింగ్లో ఉన్నాయి. అలాగే నైట్ వాచ్మెన్లకు కూడా 7 నెలలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు ప్రభుత్వం. మరి ఈ రోజున తల్లికి వందనం డబ్బులు పడగానే వేస్తామని చెప్పారు. ఈరోజు డబ్బులు వేయలేదు కదా, 20 రోజులు వస్తున్నప్పటికీ కూడా నేటికి కూడా మరి బకాయి వేతనాలు వేయలేదు. మరి ముఖ్యమంత్రి గారికి, అలా మంత్రులకి, ఎమ్మెల్యేలకి, అలాగే కలెక్టర్లకి, డిఈఓ, ఎంఈఓలకు అందరికీ కూడా ప్రతి నెల జీతం వేస్తున్నారు. ఏ ఒక్క నెల కూడా పెండింగ్ అనేది లేదు. మరి మాకే ఈ వేతనాలు పెండింగ్ అనేది పెడుతున్నది. మరి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరే కదా అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎక్కువ మంది విద్యార్థులు తగ్గిపోయారని పేరుతోటి ఈ రోజున శానిటేషన్ వర్కర్లు కూడా తీసేసే పరిస్థితులు ఉన్నాయి. చాలామందిని కూడా తొలగించారు. మరి అనేక నెలల నుంచి, అనేక సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్లని మరి తొలగించడం ఇది చాలా అన్యాయం. పెద్ద పెద్ద జీతాలు అయితే కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. మరి మా జీతాలకి ఎందుకు ఆపుతున్నారో మాకు తెలియట్లేదు. 6,000కి ఏమొస్తుందని మళ్ళీ ఆ 6,000లో సగం జీతం, ఆ 6,000 జీతం కూడా దిక్కులేదు. ఇప్పుడు నా 5 నెలలు మట్టి నైట్ వాచ్మెన్లకు అయితే 7 నెలలు మట్టలేదు. వాళ్ళైతే మరి వాళ్ళకి ఇంకా ఇబ్బంది అండి. మరి 7 నెలలు మట్టలేదంటే వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. మరి మా కూటమి ప్రభుత్వం మా జీతాలను కూడా పెంచేది కూడా చూడమని ఈ జీవో నెంబర్ 7 ప్రకారం 15,000 పెంచాలని మేము ఆశిస్తున్నామండి. తర్వాత మా జీతాలు పెంచకపోయినా, మా జీతాలు ఇవ్వకపోయినా, ఇలా లేట్ చేసినా ప్రతిసారి వాననక ఎండనక మేము ఇలా రోడ్లు ఎక్కితేనే కానీ మా మొహాలు ఏదో మాకు అలా పడేస్తున్నారండి. ఇలా చేస్తే మాత్రానికి మేము మొత్తం బంద్ చేసి, స్కూళ్ళలో బాత్రూమ్లన్నీ బంద్ చేసి, పనుల్లో బంద్ చేసేసి మేము రోడ్లు ఎక్కాల్సి వస్తుందండి. జీతాలు వేయట్లేదు. 7 నెలలు బట్టి జీతాలు లేవంటే చాలా బాధలు పడాల్సి వస్తుంది. 7 నెలల జీతం అంటే 6,000 కంటే 1 నెల జీతం ఏం పప్పు ఉప్పు కొనలేని పరిస్థితుల్లో ఉన్నామండి. చాలా ఇబ్బందులు పడుతున్నాం, తినలేని పరిస్థితుల్లో ఉన్నాం. చాలా బాధలు పడుతూ ఈ రోడ్డు ఎక్కి ధర్నాలో పాల్గొనాల్సి వచ్చిందండి. ప్రభుత్వం మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తామని ప్రగల్భాలు పలుకుతూ ఏమీ జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో శానిటేషన్ వర్కర్లు అయితే 4 నెలలు 5 నెలలు వచ్చేసింది. నైట్ వాచ్మెన్ అయితే 6 నెలలు నిండిపోయి 7 నెలల కాడ అయిపోవచ్చింది. 7 నెలలు బట్టి జీతాలు లేవంటే ఎంత ఇబ్బందులు పడుతున్నామో. నెల వచ్చేసరికి వారికి సంబంధించినటువంటి జీతాలు యథావిధిగా తీసుకుంటున్నారు. చిరు ఉద్యోగులైనటువంటి తమకు సంబంధించి అయితే పాఠశాలకు సంబంధించి ఉన్నటువంటి శానిటరీ వర్కర్కి సంబంధించినటువంటి 4 నెలలు దాటి 5వ నెల వచ్చేసింది. మరేపు నైట్ వాచ్మెన్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పాఠశాలలో నైట్ వాచ్మెన్కి సంబంధించి 7 నెలల నుంచి కూడా జీతాలు ఇవ్వలేదు. తమ జీవితాలకు సంబంధించి కూడా చాలా దుర్భరంగా ఉన్నాయి. ఇప్పటికైనా కానీ అధికారులు, పాలకులు కళ్ళు తెరిచి తమకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి బకాయిలు కూడా ఇవ్వాలని చెప్పి వారు కూడా వేడుకొని పరిస్థితి కూడా కనపడుతుంది. సురేష్తో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి. జీవో నెంబర్ 7ను అమలు చేయాలి. జీవో నెంబర్ 7ను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.